దాని బెస్ట్ ఎగ్జాంపుల్ సిలువ మీద ఇంకొక నిమిషంలో 2-3 నిమిషాల్లో చివరి క్షణంలో చనిపోయేటువంటి దొంగే సింపుల్గా అన్నాడు, నీ రాజ్యం వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాటకి యేసుక్రీస్తు ఎంత నిశ్చయిత ఇచ్చారంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశం ఉంటావు. నిశ్చయిత కూడా వచ్చేసారు ఆ వ్యక్తికి. మరి వ్యక్తి ఎక్కడ మంచి క్రియలు చేయలేదు, ఎక్కడ మారుమనసు పొందిన బాప్తిసం తీసుకుంటే ఇంకేదో మంచి కార్యం చేసింది ఏమీ లేదు. కానీ ఎలా రక్షింపబడ్డాడు వ్యక్తి? ఏ మంచి కార్యం చేయకుండా అంటే అక్కడ కృప వచ్చింది. శిలువ మీద వ్యక్తి ఎలాగైతే కృపను బట్టి మాత్రమే రక్షణ పొందాడు, ఇవి మనం కూడా ఇప్పుడు ఆ దొంగలాగానే మనం కూడా కృపతో రక్షణ పడుతున్నాం. ఆ దొంగకి ఎక్కువ కృప, మనం భక్తిపరులం కానీ మనం తక్కువ కృప అని కాదు. అందరికీ అదే కృప అవసరం. కొన్ని లక్షల మందిని చంపినటువంటి హిట్లర్కి ఎంతో కృప అవసరం అవుతుంది ఒకవేళ రక్షణ పొందాలంటే. నీకు నాకు కూడా రక్షణ పొందడానికి అంతే కృప అవసరం. హిట్లర్ దుర్మార్గుడు కాబట్టి వాడికి ఎక్కువ అవసరం అంటే మనకు అంత అవసరం లేదండి, దేని కృప మనకి ఎంత సరిపోద్దని అన్న వీలు లేదు. అంటే కృప అంత గొప్పదని చెప్తున్నాం.